లక్ష్మి 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 గుడ్ మార్నింగ్. మార్నింగ్ దీపు. లెమన్ టీ అవన్ పక్కనుంది, చల్లారేలోపు వెళ్ళి తాగే. ఓకే, థ్యాంక్ యూ బేబీ. ఏంటి మేడం, ఈరోజన్నా జయకృష్ణ కనిపిస్తాడా? గుడ్ న్యూస్ కోసం వెయిటింగ్. త్వరగా పరిచయం చేయి. గుడ్ లక్. దీపు, సారీ, రాంగ్ నంబర్ అండి. దీపు చెప్పేది విను. రాంగ్ నంబర్ అని చెప్పా కదా. దీపు, చెప్పొద్దునా? మావి గారు ఎప్పుడు జరిగింది? సాయంత్రం ఉండపలంగా పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాం. హార్ట్ అటాక్ అని చెప్పారు. హే, నాన్నగారా? 10 నిమిషాల క్రితమే. ఇప్పుడైనా రా దీపు. సరే, వస్తున్నాం. టికెట్లు బుక్ చేయి, నేను బట్టలు సర్దుతా. ఇంకెంతసేపు? మధ్యాహ్నం తీసుకెళ్తా. దీపు, ఏంటమ్మా ఈ పిల్ల? దీపు, దీపు. అసలు టేస్ట్ ఏం మారలేదే. కొన్నంతే. అయినా 2005లో కాలరంటే చొప్పించు కొట్టేవాళ్ళకి మీ బాబుని. మా డాడీని ఏమనుకో, బాగోదు. అలా కాదు దీపు, అర్థం చేసుకో. మా బాబు నల్లగా ఉన్నాడు, నేను కూడా నల్లగానే పుడతాను కదా. హాయ్, దీప్తి. దీపిక. మురళి. సో లవ్వా? అవునండి. వేరే ఊరికి వెళ్తున్నారా, వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నామండి. నువ్వు గమనడం జాగ్రత్త. ప్రాబ్లం ఏంటి? అంటే మేము కాలేజ్ టైం నుంచి లవ్ చేసుకుంటున్నాం అండి.
వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, వాళ్ళు చూసిన సంబంధమే చేసుకోమంటున్నారు. అమెరికా సంబంధమా? ఆస్ట్రేలియా. మూతిపళ్ళు రాలగొట్టుకోవడానికి హెయిర్ అయితే ఏంటని. అబ్బాయికి 6 అంకెల జీతం, తెల్లగా ఉంటాడు, చేసుకుంటే లైఫ్ సెట్ అన్నారా? వసి వీళ్ళు పెళ్లి కొడుకు వెళ్తారు అనుకుంటా, పద మనం వెళ్ళిపోదాం. కాదులే, కొంచెం నా కథలా అనిపిస్తే. మీది ఇదే కదా? అందరిది ఇదే కదా. దీపు మీరేం చేశారు? వద్దని చెప్తున్నాను కదా, వదిలే దీపు. ఏరా నాన్న వచ్చేసావా? ఇంకా రోజు ఇంతేనా? తప్పదుగా పెద్దనా. మరి నిద్ర సరిపోద్దంటావా? జాగ్రత్త గడుగు, మళ్ళీ వాసన వచ్చేస్తా సాయంత్రానికి. మరి రోజు ఇలా అన్నిళ్ళల్లో పాలు పోసి రావాలంటే కాలేజీకి లేట్ అవ్వదు? కాలేజ్ మా పెద్దనాన్నని చెప్తాలే. అబ్బా అంత లేదులేరా, నేను ప్రిన్సిపల్ని కాదు, వాచ్మెన్. సర్లే కానీ తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? తింటానులే కానీ. సరే జాగ్రత్త కడిగి పెట్టేసి సాయంత్రం తీసుకుంటా. అలాగే. బాగా చదవాలరా నాన్న, ఇంజనీరింగ్ అంటే మామూలు విషయం కాదు బావా. అవునా బావా? మరే పోయిన సంవత్సరం వరకు 10,000 లోపు ర్యాంక్ వస్తే గానీ సీట్ వచ్చేది కాదంట. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి పర్మిట్ ఇచ్చినాక ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా లేచినాయి. అందుకేగా మనోడికి మంచి సీట్ వచ్చింది. పోన్లే బావా, అంతా మన మంచికే. మనోడికి సీట్ వచ్చిందిగా. మామూలు మంచి కాదు బావా. ఒరే కిట్టు, బాగా చదివి పైకి వచ్చాను. మరి వస్తా. నాకు నీలా మోకాలు నొప్పులేం లేవుగా. ఏరా ఏంటా మాటలు? పెద్ద చిన్న లేదా? నోటికి వచ్చినట్టు మాట్లాడుకు. లేకపోతే కడుపులో దించుకోవాలనుకుంటే పొలం కట్టుకో, చెరువు కట్టుకో వెళ్ళు. ఇలా మా ఇంటి ముందు దించుకోకు. నీ మంచి కోసమే కదరా చెప్పేది. ఇప్పుడు చదవకపోతే ఇన్నాళ్ళు చదివిందంతా వేస్ట్ అయిపోతుంది. మనకి నీరు పట్టిన సద్దన్నం మనకు ఆకలి తీర్చకపోవచ్చు, కానీ కుడితి కలిపి పెడితే గేదలు ఆవురావురమంటూ తాగుతాయి. మురికి నీళ్ళు మనకు దాహం తీర్చకపోవచ్చు, కానీ నిప్పు నరుపుతాయి. ప్రపంచంలో ఏది ఊరికనే పోదు మాయ, ఏదో రకంగా ఉపయోగపడతానే ఉంటుంది. మాటలు బాగా నేర్చావురా. మాయ, ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత నేను బాగా గొప్పడయ్యాక కిట్టు గారితో ఒక్క ఫోటో దిగాలని ఉందిరా అంటే ఆడంత ఈజీగా ఎక్కడ దొరుకుతాడని మా నాన్న తొడలో జబ్బులు కొట్టేసుకుంటుంటాడు చూడు. ఏం నవ్వుతున్నావు? మనకు చాలా పని ఉంది, దా. ఉంటాను బావా. ఇంతకన్నా మంచోడు దొరకడన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. బంగారం, 1969లో నీల్ ఆమ్స్ట్రాంగ్ అని ఒక వ్యక్తి నా సంకలనాకి చంద్రుడి మీద కాలు పెడితే మీరేమో ఇంకా మీ ప్రేమకి ఆకాశం వద్దనుకుంటారు. మీకు ఆకాశం కావాలి, మాకు అంతరిక్షం కావాలి. అందుకే పెద్దల మాట వినాలి. నాన్నగారు చెప్పినట్టు చేసుకోమ్మా, బాగుంటుంది. చాలా థ్యాంక్ యూ సార్. మా అమ్మాయి లవ్ మ్యాటర్ తొందరగా సెటిల్ అవుతుందని అస్సలు అనుకోలేదు. రమేష్ గారు, ఆడపిల్ల ఇంట్లో ఉన్న మనిషి, ఈ సముద్రం గట్టున నుంచున్న మనిషి ఇద్దరు ఒకటేనండి. సముద్రం వచ్చి చల్లగా మన కాళ్ళు కడుగుతుంది అనుకుంటాం, కానీ మనకే తెలియకుండా మన కాళ్ళ కింద ఇసుకని ఈజీగా వెనక్కి లాక్కెళ్ళిపోద్ది.
ఈ పిల్లనా కొడుకులు కూడా ప్రేమ పేరు చెప్పి లాక్కెళ్ళిపోతున్నారండి. అవును సార్. సముద్రాలు, చెట్లు, పుట్లు కనిపిస్తే చాలు ఎగేసుకెళ్ళిపోతుంటారు. అవును సార్, ఈ బీచ్ కూడా లవర్స్కి చాలా ఫేమస్ అంట. మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలండి. కాపాడదాం. మీరు ఇక్కడ లుక్ వేసి ఉంచండి. అలాగే సార్. అయినా శవానికి లైటింగ్ పెట్టడం ఏంటో నీ బాగుంది. ఇంకా నయం మీ కస్టమర్లు చేసినట్టు పౌడరే లేదు. నన్ను భుజం మీద తీసుకెళ్ళి మీ స్టూడియోలో ఫోటో తీయాల్సిందిరా. జోకులు వేస్తున్నావు ఏంట్రా? చిన్నప్పటి నుంచి నా ప్రతి పుట్టినరోజుకి బెస్ట్ ఫ్రెండ్ కదా అని చాక్లెట్లు ఇవ్వడానికి తోడు తీసుకెళ్ళాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. సుత్తి నా కొడకల్లారా మీ అమ్మ. అదేంటండి లాస్ట్లో విశ్వరూపం ప్రాక్టీస్ ఉందిగా? అది నేను చూసుకుంటానులేండి, నేనే లీడ్ కదా. ఓ అమ్మవారు నేను కాదా? నువ్వా? 7th క్లాస్ నుంచి నేనే ఆ గెటప్ వేస్తున్నాను తెలుసా? అదేంటి ఈ విషయం ఇందాక మాకు చెప్పనే లేదు. మేమంతా దీప్తి అమ్మవారిగా బాగుంటుందని అనుకున్నాం కదా. ఆహా, నేనే వేయాలి. మా వీధంతా నేను అమ్మవారి గెటప్లో ఎంత బాగుంటాను అంటుంటారు తెలుసా? అయితే లుక్ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా. అది చేద్దాం. మీరు ఇక్కడ చెయ్యండి, ద బెస్ట్ ఏమిటో తర్వాత చూద్దరు కానీ. నువ్వేంటి ఇక్కడ? నీకోసం వచ్చారా? ఇంతకుముందు మా అమ్మ పీతల కూర వండితే కానీ వచ్చేవాడు కాదు, ఇప్పుడేంటి తెగ వచ్చేస్తున్నావు? ప్రతి ఒక్కరికి లైఫ్లో 4 ఫ్రెండ్స్ ఉంటారు కదరా. అలవాట్లు నేర్పేవాడు ఒకడు, అవసరానికి డబ్బులు ఇచ్చేవాడు ఒకడు, మనతో పాటు ఎదిగేవాడు ఒకడు, మనకి పట్టదు పెట్టుకో ప్రేమలో హెల్ప్ చేసేవాడు ఒకడు. నాకన్నీ నువ్వే కదరా బాలు. ఇప్పుడు కాలేజ్ మొత్తానికి ఒకటే ఇంట్రెస్ట్, ఆ గడేబార్ గారు నేను ఎందుకు ఒంగోబెట్టాడా అని. మంచోడు అవ్వాలంటే టైం పడుతుంది కానీ హీరో అవ్వాలంటే ఈజీరా. ఎవరైనా ఏదో అని చేస్తే సరిపోతుంది. మనకి ఇప్పుడు కోతి కావాలి. ప్లాన్ ఎలా ఉండాలంటే ఆడిస్తున్నట్టు జనాలకి తెలియకూడదు, ఆడుతున్నట్టు కోతికి తెలియకూడదు. కోతుల్ని మనమే పట్టుకోవాలి, అవి మన కోసం ఎత్తుక్కుంటూ రావు. అన్నా రేయ్ మళ్ళీ రాపో. అన్నా అర్జెంట్ అన్నా, వెంటనే వచ్చేస్తాను. ఒకసారి చెప్తే అర్థం కదా, వెళ్ళమంటున్నాం కదా. ఏం డిస్టర్బ్ చేయనన్నా, అర్థం చేసుకోండి ప్లీజ్. అన్నా ఏంట్రా అన్నా? నువ్వన్నా బాబుకు పుట్టావా? పావు గంట చాపుకోలేవా? పో. సారీ సార్. ఇలా భయపడేవాడు కావాలి. ఇలా ఎందుకు? వీడే బెటర్గా. రైట్, కర్రీ కొద్ది దొరికేసింది. మిగతా ఇద్దరు రేరి? వాళ్ళు వెనక తెలుస్తున్నారు. సరే. ఏంటో అరే, ఏదో ఒక్కసారి టాలెంట్ ప్రూవ్ చేసుకుందాం కదా అని ఫ్రెషర్స్కి పెర్ఫామ్ చేస్తే ప్రతిసారి ఓపెనింగ్ యాక్ట్ మనలే చేయమంటున్నారే. ఇది టూ మచ్. బస్సుకి డ్రైవర్ ఎలాగో ఈ ఫంక్షన్కి మనం అలాగా. మనం లేకపోతే ముందుకెళ్ళదు. పైగా మన ప్లేస్ మనకి ఎప్పుడు ఉంటుంది. కాస్ట్యూమ్స్ వేసుకొని ప్రాక్టీస్ అవ్వగానే క్యాంటీన్కి వెళ్దాం. నాకు లిమ్కా తాగాలనుంది. ఓయ్, ఏంటి అది తీసుకెళ్తున్నావు? అది నాది, అమ్మవారిది ఎర్రచీర. అదే అమ్మవారిది ఎర్ర చీర. నా కొడక మైల్ నడిపిస్తావరా? చూస్తున్నారన్నా
నిజంగానే నా కొడక, అమ్మాయిని ఏడిపిస్తావరా? అమ్మాయిని ఏడిపిస్తావరా? అమ్మాయిని ఏడిపిస్తావరా? ఎవరు తోసారన్న నిజంగా నేను అనలేదన్నా. ప్లీజ్ అన్న, నేను అలాంటి కాదన్నా. సార్ మన కాలేజ్ ఒక దేవాలయం సార్. దేవాలయంలో ప్రేమికులను తిరిగి వచ్చేమో కానీ వీటిలో అమ్మాయిలు నడిపించే నీచుని మాత్రం కాదు సార్. వాడు అవతారం చూసారా? వాడు వాలకం, వాడి మొహం. సార్ మీలాంటి వాళ్ళు పనిష్మెంట్ ఇస్తే నెక్స్ట్ టైం మీలాంటి వాళ్ళు దొరకకుండా తప్పు చేస్తాడు. అదే నాలాంటి సామాన్యుడు రియాక్ట్ అవుతే నెక్స్ట్ టైం తప్పు చేయాలని ఆలోచిస్తాడు. ఏదైనా తప్పు చేసుంటే క్షమించండి సార్. గుడ్ మార్నింగ్ సార్. పేరు? జయకృష్ణ సార్, మెకానికల్ బ్రాంచ్. దెబ్బలు తగ్గాయా? పర్లేదు సార్, తగ్గుతాయి. వీళ్ళు మొత్తం చెప్పారు. కొన్నిసార్లు తప్పు మన వైపు లేకపోయినా మనకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. దాన్నే జనాలు యాక్సిడెంట్ అంటూ ఉంటారు. ఇది కూడా యాక్సిడెంట్ లాగానే అనుకొని మర్చిపో. కృష్ణ, ఇన్ని రోజులు ఈ రూమ్లో గోళ్ళు ఇలాంటివి మళ్ళీ రిపీట్ చెయ్యకు అనే వార్నింగ్సే విన్నాయి. ఫస్ట్ టైం చెప్తున్నా, ఇలాంటివి మళ్ళీ అవ్వకుండా ఉండే బాధ్యత నాది. బాధపడకు, ఓకే? థ్యాంక్ యూ సార్. మొదట్లో హయ్యర్ స్టడీస్ గురించి స్పీచ్ ఇచ్చావు, అది విన్నాను. చాలా బాగుంది. నీ కాన్ఫిడెన్స్ చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా స్టేజ్ మీద మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు నిన్నే పిలుస్తాను, ఓకే? ఓకే సార్. యూ పీపుల్ క్యాన్ లీవ్ నౌ. జయకృష్ణ గారు, అసలు మేము ఏమన్నామనండి మాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? ఆ రోజు కూడా మీ వైపే కదండి మాట్లాడాము. ఇలా చేస్తే చాలా బాధగా ఉందండి. 100 మంది మధ్యన కొట్టేసుకుని నలుగురు మధ్యన సారీ చెప్పుకోగానే చల్లబడిపోవడానికి ఇది ఇల్లు కాపురం కాదండి, కాలేజీ పరువు. మంచి వారికి ఎప్పుడు మంచే జరుగుతుందండి కృష్ణ గారు. ఇలాంటి మాటలు ఇంకెక్కడైనా చెప్పుకోండి. వద్దులే, ఇంకెక్కడా చెప్పకండి. ఏదేమైనా మీ వాడు చాలా మెతకండి బాబు. పట్టుద్ది. గొంగల్ పురుగు సీతాకోక చిలకగా మారటానికి కొంచెం టైం పట్టుద్ది. నల్లకోతి అంటుంటే సరిగ్గా అదే గెటప్ వేసారా? మూత్ ఒకటే తగ్గిందిరా, కర్రీ పాయింట్. అయ్యొడ్డించుకునే వాళ్ళగానే ఉన్నారు. ఏ మధ్యలో వదిలేసి వచ్చారు? మేము బ్రిటిషర్స్. ఓహో, అలా చెప్పాం మేడా. ఓహో, బ్రిటిష్ క్యాటరింగ్ అయ్యి ఉంటదిలే. వద్దన్నా. చంపి దొబ్బుతా. కిట్టు ఇలా ఏమైందిరా నీకు? కోపం తగ్గించుకుంటానికి. ఎందుకు? కొట్టకూడదని ఒట్టేయించుకున్నావు కదరా. ఇటు చూడు, ఆపు. కొట్టు కొట్టు.
కొడక. హలో, హాయ్. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఎంత పర్సంటేజ్? 71% అండి. ఓ, నాకు 91. మంచిది. అటెండెన్స్ అండి? కాదు, పర్సంటేజే. పర్సంటేజ్ అన్నా? అంటే కాలేజ్ ఫస్ట్ వచ్చింది కదా, అందరికీ చిన్న ఐస్ క్రీమ్ పార్టీ ఇస్తున్నా, రావచ్చు కదా? వస్తా అండి. ఈవినింగ్ 5కి కాలేజ్ అయిపోగానే. ఓకే. మర్చిపోవద్దు, తప్పకుండా రావాలి. ఓకే అండి. ఓకే, బాయ్. ఎందుకు రాలేదు? నిన్న మా గేదె ఈనిందండి. డెలివరీ టైంలో పక్కనుంటే తనకి ధైర్యంగా ఉంటుందని ఉండిపోవాల్సి వచ్చింది. సారీ. సరే, ఈరోజు లంచ్ క్యాంటీన్కి వచ్చే, పార్టీ నీకే. వస్తా అండి. ఐ లవ్ యూ. నీకు కూడా ఇష్టం ఉంటే నువ్వు అనుకున్నట్టే బీచ్లోనే కలుద్దాం. రేపు ఆదివారం పెద్దపట్నం బీచ్కి రా, షార్ప్ 10కి. బాగా ఆలోచించుకునేలే, టైం తీసుకో. బాగానే సెటప్ చేసావు. రండి. ఏం చేస్తున్నావు? ఇసుక దులుపుతున్నావా? అది బీచ్ లో. సారీ. పర్లేదు రండి. ఏం చూస్తున్నావు? ఒక అరగంట ఇక్కడ కూర్చున్న తర్వాత అర్థమైందండి, గొప్ప గొప్ప కవులందరూ ఆకాశాన్ని సముద్రాన్ని పోల్చి ఎందుకు కవితలు రాస్తారా అని. ఓ, బా, చాలా బిజీగా ఉన్నావు కానీ నేను తర్వాత సారీ వస్తాను. కూర్చోండి. చెప్పండి. ఏం చెప్పాలి? ఏదో చెప్పాలన్నా ఏదో ఒకటి అడగాలి కదా. మీ పూర్తి పేరేంటి? ఇందుకూరి దీప్తి. అయితం జయకృష్ణ. జై కృష్ణ. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను. ఒక నిమిషం. చాలా దూరం నుంచి డ్రైవ్ చేసుకొచ్చాను, కొంచెం అలా నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుతున్నావా? ఎందాక ఏం మాట్లాడుతున్నాం? నేను, నాన్న, మా లక్ష్మి, 2 గేదెలు, ఒక ఆవు. లక్ష్మి ఎవరు? మా ఆవు దూడండి. 92లో మా అమ్మగారు అనారోగ్యంతో చనిపోయారు. తనకు గుర్తుగా దానికి ఆ పేరు పెట్టుకున్నాను. అయ్యో, పర్లేదండి. నీది మీ అమ్మ పోలిక? మా అమ్మ పోలికే వచ్చుంటే నేను అందంగా ఉండేవాడినండి. మీ అమ్మగారు అంత అందంగా ఉంటారా? చాలా. సరే, మీ అమ్మ ఎంత అందంగా ఉంటారనేది ఆకాశం సముద్రంతో పోల్చకుండా చెప్పాలి. ఒక అమ్మాయి ఏడుస్తున్నప్పుడు మనం జోక్ వేస్తే టక్కన నవ్వుతారు చూడండి, అంత అందంగా ఉంటారు. అమ్మాయి నవ్వుతో కంపేర్ చేయడం చాలా రొటీన్. అదేంటండి, ప్రపంచం మొత్తం మీద స్వచ్ఛమైన వాటిల్లో రెండోది అదేగా. మరి మొదటిది? మగవాడి కన్నీళ్ళు. మీరేమనుకోనంటే మిమ్మల్ని క్వశ్చన్ అడిగొచ్చా అండి? బా, నువ్వు ముందు అండి అండమ్మా అని. అన్నీ పెళ్లి తర్వాతే. అబ్బో, సరే. మీరు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారా? ఓయ్,
ఎలా కనిపిస్తున్నాను నీకు? ప్రేమించకుండానే ఇంత దూరం వచ్చానా? సారీ కోపం ఉంది. ఎంతకీ నువ్వు ప్రేమిస్తున్నావా? అదేం క్వశ్చన్ అండి, తప్పది, లెంపలేసుకోండి. ఇంకొకటి, మనం లవ్ చేసుకుంటున్నాం కదా, ఒక చిన్న రూల్ పెడదాం అనుకుంటున్నాను. ఏంటది? మనం ప్రేమించుకుంటున్నట్టు మనకు తప్ప మూడో మనిషికి తెలియొద్దండి. ఎందుకలా? మన కాలేజ్ అంతా మిమ్మల్ని తెలుగు సినిమా హీరోయిన్ చూసినట్టు చూస్తున్నారు. కొంతమంది అయితే మిమ్మల్ని పడేయాలంటే అక్కినే నాగార్జున అంత లెవెల్ ఉండాలని టాకు. ఈడిగే పడిందంటే మనం గట్టిగా ట్రై చేస్తే మనకు పడదా అన్నట్టు చూస్తారు కదా అని. ఏ నువ్వు వాళ్ళకి చెప్పలేవా? నీకు ధైర్యం లేదా? ఒకళ్ళిద్దరికైతే చెప్పొచ్చండి. 100 మంది గొర్రెల మధ్యన కూర్చుని వాటిని తిట్టి వాటి చేత కొట్టించుకోవడం కంటే సైలెంట్గా బయటికి వెళ్ళిపోవడం బెటర్ కదా అని. రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత కూడా ఎవరైనా ఇలా అంటే వదిలేస్తావా? అంటే చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటే కనీసం మీ ప్రేమ గుడ్డిదనరు కదా. సరే, ఫస్ట్ టైం ఏదో అడుగుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నా. అంటే ఇంకేమైనా అడుగున్నా వెంటనే ఒప్పుకునే వాళ్ళండి? అన్నీ పెళ్లి తర్వాతే అన్నావు. చాలా సెకలున్నారా నీలో? అండి మర్చిపోయాను, మీరు అలా మాట్లాడి నన్ను కలవటానికి మా పెద్దనాన్న గారి ప్లేస్కి వచ్చేయకండి. పొరపాటు నేను చూసేస్తే కాలేజ్లో కలవద్దు, పెద్దనాన్న దగ్గర రావద్దు, మరి ఎలా పోయి కలిసేది? బేనా సరేలేండి. మనం ఏదన్నా బలంగా కోరుకుంటే అదే మన కాళ్ళ దగ్గరికి దిగి వస్తుంది. రేపు మధ్యాహ్నం 1 గంట కిటికీ. మీ నాన్నేరి? గడ్డికెళ్ళారండి. రండి రండి. నాకు భయం. ఏం వదిలేరండి. అదేంటి దాని పిల్లని ఇక్కడ కట్టారు? కూర్చోండి. అది గేద కాదండి, ఆవే. కపిలావు అంటారు. నల్ల పిల్లి, నల్ల త్రాచు, నల్ల కాకి. నలుపునెప్పుడు చెడుకు చిహ్నంగానే చెప్తారండి. కానీ ప్రపంచం మొత్తంలో నల్లగున్న కారణంగా ఎక్కువ పూజింపబడే ఏకైక జంతువు కపిలావు, నా లక్ష్మి. ఈ కొంతవరకు మా పొలం అండి. వీటికి కాసే కండ్లన్నీ బండి మీద తీసుకుని వెళ్ళి అమ్మేది మా అమ్మ. ఆ డబ్బులు దాచుకునేది. అందరు ఎటకారంగా అంటుంటారు కదా, మీ ఇళ్లలో చెట్లకే ఉన్న డబ్బులు కాస్తున్నాయా అని. మా ఇళ్లలో కాస్తాయండి. వీఆర్ వెరీ రిచ్. మా అమ్మ నేను రోజు టైంకి తింటున్నామా లేదా, పడుకుంటున్నామా లేదా అని ఇలాగే కూర్చుని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. పొరపాటును తినలేదా అంతే. నీ వచ్చం మీ అమ్మ కళ్ళే. ఇదేనండి నా రాజ్యం. 5 ఏళ్ళ కిందట ఫైర్ యాక్సిడెంట్లో మా ఇల్లు తగలబడిపోయింది. తర్వాత మా ఇద్దరికి తగ్గట్టు ఇలా చిన్నగా కట్టుకున్నాం. ఇద్దరికి మాత్రమే సరిపోయి ఇల్లు దీపు గారిది. ఇన్ని రోజులు అనుకున్నాను మూడో మనిషి వస్తే ఇరుగ్గా ఉంటుందేమోనని. కానీ ఈరోజు అర్థమైంది, చాలా అందంగా ఉంటుందని. ఇక నుంచి దీని రాని మీరే. పర్లేదు కదా. నమస్కారం అండి బాలయేష్ గారు. నమస్కారం. నాన్నగారు లేరా అండి? లేరు. ఏ? మనకు కావాల్సింది అదేలేండి, మంచి కలర్ ఫోటో ఒకటి తీయాలండి. పాస్పోర్ట్ అయితే 20 రూపాయలు, ఫుల్ ఫోటో అయితే 40 రూపాయలు. 4 రోజుల తర్వాత అయ్యేకి వచ్చి కనబడు. ఎవడో ఖాళీగా లేడు ఇక్కడ, మాకు కూడా పనులు ఉన్నాయి. ఏంట్రా బాలు, ఏదో కాలుతన వాసన వస్తుంది. నా ప్యాంట్లోంచరా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఏమైందిరా? రే చంపేస్తా చెప్తున్నా, వెళ్ళిపో. ఏంట్రా నీ బాధ? దెబ్బలు పెడితే చెప్తున్నాను, పోయి తనతోనే ఊరేగు. ఓహో, ఏరా తనకి బీటు కొట్టడానికి నీకు మా ఇల్లే కావాల్సి వచ్చిందిరా? మోసగాళ్ళకు మోసగాడా. రే బాబు పదరా, సుగంధి సోడా తాగుతూ మాట్లాడుకుందాం. ఎలా తెలిసిందిరా? సినిమా హాల్లోగానే ఏమన్నా చూసావా? అంటే సినిమా హాల్కి కూడా వెళ్ళారా? 2 సైడా? నేనే చెప్పేశానా? మరి బీచ్ దగ్గర ఏమన్నా చూసావా? బీచ్ నాతో క్లాస్లో తోడుగా వచ్చక రమ్మంటే రావు గానీ బీచ్ దాకా వెళ్ళావా? మరి ఎలా తెలిసిందిరా? నేను నా పుస్తకం నీ పుస్తకం ఇంటికి పట్టుకెళ్ళానులే. అయితే ఒకటి పేరేంటో తెలియాలంటే పుస్తకంలో మొదటి పేరు చూడాలి. అదే ఆ లవర్ పేరేంటో తెలియాలంటే పుస్తకంలో ఆఖరి పేరు చూడాలి. రే సిగ్గులేదురా? ఫ్లేమ్స్లో అమ్మ రావాలని ఆ పేరుని ఎన్ని సంకలు నాకించావురా?
జయ అంట జై అంట క్రిష్ అంట సన్ ఆఫ్ సి. అది కాదురా, ఎవరికైనా తెలిస్తే ఎగతాలు చేస్తారేమోనని చిన్న రూల్ పెట్టుకున్నాం. అంత సిగ్గుపడితే చేయడం ఎందుకంట, అంటే అప్పుడే రూల్స్ పెడతా. పెట్టింది నేను రా, మళ్ళీ తను ఇబ్బంది పడిద్దామోనని. సర్లే, ఎందుకు ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? మీ ఇంటి వెనకే కదరా తను ఉండేది. ఏ ఆలంకి మామకి పెడతా. వాళ్ళ దేవుడేమో గోకులంలో గొర్రెలు కాపరంట, మరి మావాడేమో జెరూసలంలో గొర్రెలు కాపరి. ఆదివారం వస్తే కోసుకు తినే దాటినే కదరా. అదే కదా చెప్తే ఎనరు ఈగోలు. వాళ్ళు తగ్గరు మేము తగ్గం. ఎందుకు ఎప్పుడు పరిచయం చేస్తున్నాం? అంత చుత్సాహం ఎందుకురా నీకు? ఎంతైనా కాలేజీలో అందరికన్నా అందమైన అమ్మాయి మన వెనకతలు అన్నీ అని తిరుగుతుంటే ఎలాగ ఉంటుంది, మామూలుగా ఉండదు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, తనకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఆయన పేరు రామరాజు. చూడడానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడాడు. ఇది చాలదన్నట్టు ఈ మధ్యన హిట్లర్ సినిమా వచ్చి అన్నలందరినీ చెడగొట్టేసింది. ఇంకా నీ విషయంగానే వాళ్ళ ఇంట్లో తెలిసింది అనుకో, అది నీదే. అదంతా అమ్మాయి చూసుకుంటా అందులే. రేపు ఆదివారం కల్పిస్తానులే. సరే, నేను కూడా నీకు ఫోటో తీస్తాలే, నీకైతే ఫ్రీయే. థ్యాంక్స్ రా. ఇది నువ్వు నాకు తీస్తున్న ఫస్ట్ ఫోటోరా? అవును కదా. రే బాగా రావాలరా. నీకెందుకు కుమ్మేద్దాం, కొంచెం ఎత్తరకిట్టు, అంతగా దించి నవ్వు. 1 2 3. లైట్ పోయిందేంట్రా? ఒరే, ఇందాక కాల్తున్న వాసన వస్తుందన్నావు కదా, అది ఈ లైట్ దేరా. మరి ఫోటో అది వచ్చేస్తుంది లేరా. అవునా, సరేలే. హలో, ఓవర్. హలో, వినిపిస్తుందండి? ఓవర్. చెప్పు, ఓవర్. అదే రేపు ఆదివారం బ్రిడ్జ్ దగ్గర కలుద్దామండి. మా బాలయోసి గంట పరిచయం చేస్తాను. ఓవర్. అదేంటి, ఎవరికి తెలియకూడదని చెప్పావు కదా. ఓవర్. వాడు పుస్తకంలో ఆఖరి పేజ్ చూసేసాడండి, అలా దొరికిపోయాను. పర్లేదులేండి, బెస్ట్ ఫ్రెండే. ఓవర్. ఇంతలా సెట్ చేస్తావా? ఓవర్. వస్తామా? వస్తామేంటండి? ఓవర్. నేను నా ఫ్రెండ్ ఓవర్. యావండి, ఎవ్వరికి చెప్పొద్దన్నాను కదండి. అసలు మీ అమ్మాయిలు బాగా ఓవర్. ఏ తిడతావేంటి? తను కూడా నా పుస్తకంలో ఆఖరి పేజీ చూసింది. ఓవర్ యాక్షన్ చేయకు. ఓవర్. ఓ, మీకు కూడానా? నుంచి మేము కలవాలంటే ఊరవతల దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు మాకు కబలా కాయడానికి ఇద్దరున్నారు కాబట్టి. కోపం తగ్గలేదా? కోపం అని కాదండి, ఇంట్లో ఎవరని చూస్తే. ఎవరు చూస్తారులే, చూసినా నా మొగుడే చూడాలి. ఇంకొక సంవత్సరం అండి, మంచి పర్సంటేజ్ తెచ్చుకుని జాబ్లో జాయిన్ అయ్యి మీ ఇంట్లో మాట్లాడతాను. కన్నయ్య, ముందు అండి అండం ఆపే ప్లీజ్. కొంచెం టైం పడుతుందండి. ఏంటి, భయం వేస్తుందా? సరే, నీకోసం ఒక చిన్న మ్యాజిక్ చేస్తా. ఏంటది? నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు చెప్పగలను. చా. సరే, మనసులో నంబర్ అనుకో. ఇప్పుడు అందులోంచి అదే నంబర్ని తీసే, దానికి 2 కలుపు. నీ ఆన్సర్ 2. మొత్తానికి ఫోటో అయితే తేలేదే. ఎల్లుండి డాన్ బాస్కో అని ఒక ఫారినర్ మన కాలేజీకి గెస్ట్గా రాబోతున్నాడు. అండ్ ఆ ప్రోగ్రామ్ టీవీలో కూడా వస్తుంది. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? తనని ఇంట్రడ్యూస్ చేయడానికి స్టేజ్ మీద ఒకడు ఉండాలి. అప్పట్లో ప్రిన్సిపల్ ఎవరికో మాట ఇచ్చినట్టు గుర్తు. నువ్వు టీవీలో కనబడతావా కన్నయ్య? నిజం? ఇప్పుడు చూడు, మా ఇంట్లో వాళ్ళందరికీ చూపించి ఫుల్ బిల్డప్ ఇస్తాను నీ గురించి. స్పీచ్ ఇంగ్లీష్లో కదా, నేను రాసిస్తాను, బాగా ప్రిపేర్ అవ్వు. రేపు నా కన్నయ్య ఎలాగైనా హీరో అయిపోవాలంతే. క్లాసిక్ టైం అవుతుంది, బయలుదేరదాం. Thank you, Don Bosco sir, for coming to our college. Hope you got great reception. Thank you, Don Bosco sir, for coming. ఆ సిటీ కేబ్ లోడ్ ఇంకో అరగంటలో నా ముందు ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి కృష్ణ, ఇంకా ఇక్కడే ఉన్నావు? కూర్చోపదా. అదే సార్, ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఉంటే నాకు చెప్తా అన్నారు కదా సార్. గెస్ట్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను సార్. ఓ, ఈ ప్రోగ్రామ్ 70% వచ్చిన కదా? నాకు సెకండ్ ఇయర్లో 76% వచ్చింది సార్. ఓహో, నైస్. ఇంకెప్పుడైనా చేద్దులే కృష్ణ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. సార్ సార్ సార్
ఒక్క ఛాన్స్ ఉంది సార్, బాగా మాట్లాడతాను సార్. చూడు, 40 కాలేజీల్లో మన సెలెక్ట్ అయింది. సిటీ కేబుల్లో వచ్చేటప్పుడు కొంచెం స్టేజ్ అందంగా ఉండాలి కదా. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. నీకు కూడా తెలుసు. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ టైం చూద్దాం. పద పద పద, అసలే 76%. టైం అవుతుంది, పద. వెల్కమ్ సార్. Thank you. Thank you so much. Thank you. అందరికీ నమస్కారం. ఆడి తెలుగులో తెలిసింది ఇది ఒకటే, ఆపండ్రా మీరు మీ కుక్క బాజిన. నాకు తెలుగు తెలుసు. ఒక్క తెలుసు. By 2020 there will be at least one engineer in every house. Every engineer will be treated with utmost respect. ఇంటికి ఒకడు ఉంటాడు, ఇంక ఇలివే ఉంటుంది యాపాకు. I know what you are expecting from us. నీ దగ్గర నుంచి మేమేం కోరుకుంటాం బే, నువ్వు నీ తెలకు. కదా. Thank you so much everybody. Thank you. రే, నువ్వు అంత డల్గా ఉండక రాడు ఎదవని నీకు తెలుసు కదా. Thank you, Don Bosco, sir. Is anyone willing to speak from student side? రే, ఆడంత అవమానించక కూడా ఎందుకురా? ఆడేదన్నావు కదరా, అంటే ఆ విషయం ప్రిన్సిపల్కి తెలియాలి కదా. Hi friends, thank you Don Bosco sir for coming to our college. I want to tell the greatness of engineering to my friends. With your permission, can I speak in my mother tongue, sir? Yeah, sure. Go ahead. Thanks. Thank you, sir. 2 ఏళ్ల క్రితం కాలేజ్ మ్యాగజైన్ కోసం ఫోటోలు తీస్తుంటే నేను కూడా వెళ్ళి నిలబడ్డాను. కెమెరామెన్ నన్ను పక్కకు తోసేసి 2 అమ్మాయిల్ని 2 అబ్బాయిల్ని పుస్తకాలు పట్టించుకుని వాళ్ళ చేత ఫోటోలు తీసుకున్నాను. అందులో నేను ఎందుకు లేనో తెలుసా? నేను నల్లగొన్నాను కాబట్టి. నవ్వుతున్నారేంట్రా? నవ్వే విషయం ఇది? ఇలాగే ఇలాంటి విషయాలకు నవ్వుతున్నాం కాబట్టే మన బతుకులు ఇలా తగలట్టాయి. ఇందాక నేను స్టేజ్ మీద మాట్లాడతానంటే నాకు ఒక మాట వినపడింది, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఈ లైన్ ఏ చెత్తనా కొడుకు రాసాడో కానీ వాడిని చెప్పు తీసుకుపోతాడు. ఫస్ట్ ఇంప్రెషన్లో ప్రవర్తన బట్టి గౌరవం ఇచ్చే వాళ్ళని వదిలేయండి, కానీ రూపాన్ని బట్టి గౌరవం ఇస్తారు చూసారా, వాళ్ళని చెప్పుతో పెళ్ళు మనం కొట్టాలి. బికాస్ ఇంజనీర్స్ ఆర్ ద ఫ్యూచర్. అదే ఇతని బదులు ఒక నీగ్ నల్లోడు వచ్చుంటే తేడా ఉండేది కాదు. వెరీ గ్రేట్ ట్రీట్మెంట్. పదవులకి ఆస్తులకి తప్ప మనుషులకు విలువటం మానేశారా? ఏం బతుకులరా? బికాస్ ఇంజనీర్స్ ఆర్ ద ఫ్యూచర్. తప్పమంది కాదులేండి, మన తాతలు వాళ్ళ ముత్తాతల నుంచి వచ్చిన బుద్ధి. నువ్వు ఖచ్చితంగా వెయిట్ చేస్తే నీకు పుట్టబోయే కూతురు తెల్లగానే పుడుతుందని చెప్తే 18 నెలలైనా సరే మోయటానికి రెడీగా ఉండే మనుషుల మధ్య బతుకుతున్నాం. 200 ఏళ్ల క్రితం బ్రిటిషోడు మన మీద దండయాత్ర చేసి కాలు కింద తొక్కిపెట్టి పాలించేవాడు తెల్లవాడు, పాలింపబడేవాడే నల్లవాడని మన మీద బలమైన ముద్రేశాడు. అదే ఒక నల్లవాడు మన మీద దండయాత్ర చేసి ఇదే మాట తిరిగేసి చెప్తే మన మనస్తత్వాలు ఎలాగే ఉండేయా? బికాస్ ఇంజనీర్స్ ఆర్ ది ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ Well done, young man. Have a great future. సూపర్ అండి, కృష్ణ గారు ఎలా కొట్టేశారు. నువ్వు బాగా కనెక్ట్ అయినట్టున్నావు. అంతేగా మరి. అవునండి, మరి గడేబార్ గారికి కాలేదా? కాలిందానా, మండింది. ఆ రోజు జస్ట్ హైలైట్ అయ్యాడంతే. ఈయన పనిష్మెంట్ ఇచ్చుంటేనా హీరో అయిపోయేవాడు. కరెక్టే కదా. మన మనుషుల మెంటాలిటీ తెలిసిందే కదా. మనకి నష్టం జరిగినా పర్లేదు కానీ పక్కనోడు హీరో అయిపోతున్నాడంటే ఎవడు తట్టుకోలేడు. అందుకే ఒక వర్ది డే కోసం వెయిట్ చేశాడు. అప్పుడు వచ్చింది నా బర్త్డే. కంప్యూటర్స్ ల్యాబ్కి వెళ్ళారా? ఈ రోజు నేను దీప్తికి ఇవ్వే బర్త్డే సర్ప్రైజ్. రేపు దాని మొగుడు కూడా దానికి ఇవ్వలేడు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ పిలవండిరా. సారీ. అయ్యో మీరేం చేస్తారండి? మీరు ఏడవకండి, పుట్టినరోజు పూట ఏడవకూడదు. ఏంటి హీరో, ఏం చేద్దాం అంటావు? సార్ ఏది ఏవైనా వీళ్ళిద్దరు చేసిన తప్పే సార్. నువ్వు ఆగుతావా? ఆగండి సార్, ఎందుకు ఆగాలి? ఆ రోజు నా గర్ల్ ఫ్రెండ్తో మిద్ది మీద మాట్లాడుకున్నప్పుడు నన్ను జుట్టు పట్టి అందరి ముందు ఈడ్చుకుంటూ కొట్టారు. నాకు ఇచ్చింది పనిష్మెంట్ అయితే వీళ్ళిద్దరికి అదే పనిష్మెంట్ ఇవ్వాలి. సార్ ఏదో చిన్నపిల్లడు సార్, తప్పు అయిపోయింది, క్షమించండి సార్. ఏమండి, ఇంట్లో అందరూ చిన్నపిల్లలే. హీరోయిజాలు, రొమాన్స్లు, ఫైట్లు ఇవన్నీ కాలేజీలో చూసేది మేము. మాకు తెలిసి ఎవడేంటో లవ్ స్టోరీలు నడుపుతున్నాడు మీ వాడు ఇక్కడ. సార్ దయచేసి దానికి లవ్ అనే పేరు ఇవ్వకండి సార్. లవ్ అనేది కాలేజ్లో చాలా కామన్. అసలు వీళ్ళిద్దరిది లవ్ అయితే ఇదిగోండి ఇలాంటి వాడికి అలాంటి అమ్మాయి పడిందంటే కాలేజ్ మొత్తం టామ్ అవ్వాలి. కనీసం వీళ్ళిద్దరికి పరిచయం ఉన్నట్టు కాలేజ్లో ఒక్కడికి తెలియదు. కావాలంటే వీళ్ళతో కలిసి కూర్చుని చదివి ఇద్దరిని పిలిచి అడగండి. చీచీ లేదు సార్, ఆ రోజు గొడవప్పుడు పరిచయం తప్ప ఫ్రెండ్షిప్ లాంటిది కూడా ఏం లేదు సార్. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ సార్. అసలు ఆ అమ్మాయి పేరు కూడా మాకు తెలియదు సార్. వీడికి పరిచయం ఉండే అవకాశమే లేదు సార్ అసలు. సార్ మీకు ఇంకా అర్థం కాలేదా? కాలేజ్లోని క్యాంపస్లోని అడ్డమైన పనులు చేస్తున్నారు. అందుకే ఎవరికి తెలియకుండా గుట్టుగా మెయింటైన్ చేస్తున్నారు. దొరికిపోయేసరికి లవర్స్ అనే కట్టింగ్ రంకు పనులు కదా సార్. ఎవడైనా గుట్టుగానే చేయాలి. ఎవరు చేస్తున్నాడో రంకు వదిలే నాన్న. నా ముందే ఇంకో స్టూడెంట్ కొడతావా? సార్ ఏదో తప్పు అయిపోయింది, వదిలేండి సార్. అసలు లేదు, ఇవాళ నేను టీసీస్ పంపించేస్తా. నువ్వు బయటికి వెళ్ళి ఎలా చదువుకుంటావు నేనే చూస్తా. సార్ అలా అనుకోండి సార్, మీ కాల్ పట్టుకుంటాను సార్. కాలేజ్లో నీ ముఖం కనపడటానికి వీల్లేదు. పిల్ల పంచాయితీ.
అన్నయ్య వెళ్ళండి మీరు కూడా. వదరా నాన్న. పో. ఇలాంటి చేసుకుంటే పుట్టే పిల్లలు కూడా నల్లగా పుడతారే. ఆ బుద్ధి నువ్వు చేసుకునేటప్పుడు నీ ఎక్కడ పోయింది? ఫోన్లో చదువుకుంటావని అన్ని దగ్గర ఉంచితే నీ ఇష్టారాజ్యం అయిపోయింది. పుట్టినరోజు కదా అని చూడటానికి ఊరు నుంచి వస్తే ఇంత బయటపడింది. ఇంకా రోజు ఏం జరుగుతుందో. ఇంకా నయం మీ నాన్న రాలేదు. ఎవడు రమ్మన్నాడు నిన్ను? నేను రమ్మన్నానా? ఇంటిని బజారైతే నడు లోపలికి రాదు. నీకు దండం పెడతా. కొంచెం నువ్వు వెళ్ళి గొడవ ఆపొచ్చు కదా బా. అంత నొప్పిగా ఉంటే చెప్పు, ఇప్పుడే పోతా ఇంట్లో నుంచి. రోజు దాని పక్కలో పడుకుని ఏం నేర్పిస్తున్నావే? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావంటే మేమంతా ఊరేసుకుని చేస్తాం. నువ్వు నా కోసం చేస్తా అంటున్నావు, వాడు నా కోసం చేస్తా అంటున్నాడు. నువ్వు చావడంలో నాకు పరువు కనిపిస్తుంది, వాడి చావడంలో ప్రేమ కనిపిస్తుంది. పరువు గొప్పదా, ప్రేమ గొప్పదా? చెప్పు. పరువు గొప్పదా, ప్రేమ గొప్పదా? నువ్వు లోపల పో. నేను రాను. అమ్మాయి, దీని బట్టలు సర్దు. ఎక్కడికి రా? విజయవాడ ప్రిపరేషన్ హాలిడేస్. పాపం బావా, అదొక్కతే అంత దూరం ఉండలేదు కదా. ఏం పర్లేదు, నాకు ఇక్కడ చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. అయ్యే వరకు అక్కడే. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు బావా? నా చెల్లికో మంచి అందమైన నుంచి పెళ్లి చేస్తాను. తనకు కూతురు పుడుతుంది, దాన్ని తీసుకొచ్చి నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను. నాకు ఎలాగూ దక్కలేదు. నా నెక్స్ట్ జనరేషన్ అయినా అందంగా ఉంచాల్సిన బాధ్యత నాది. మనం అనుకుని ఏం ప్రయోజనం బావా? రాసి పెట్టుండాలి. నువ్వు పుట్టినప్పుడు నేను ఏం చేస్తున్నాను తెలుసా? 7th క్లాస్ చదువుతున్నాను. అంటే అప్పుడు దాకా దేవుడికి ఎవరి పేరు రాయాలో తెలియలేదా? మన రాత రాసే పెన్ ఎప్పుడు పక్కోడి చేతిలో పెట్టకూడదు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రమేష్ గారు, మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. మన మందు స్పెషల్ బిర్యానీ రెడీయా? రెడీ సార్. వాడి ఇంటి ముందు ఒక్కడే కూర్చొని తాగుతున్నాడు కూడా. అయ్య బాబాయ్, అలా ఒక్కడే కూర్చొని తాగకూడదే. తెచ్చండి. సార్ మరి ప్రిపరేషన్ హాలిడేస్ అంటే అయ్యే రమేష్ గారు, మీరు తెచ్చండి, నేను చెప్తాను. సరే సార్. అమ్మాయి, రాసిన జాలుగానే వెళ్ళి నా తెల్లసొక్క తీసుకురా. గోరింటాకు పెట్టుకొని తెల్ల చొక్క ఏంటి బావా? పెద్ద పెద్ద పనులు ఇప్పుడు తెల్ల సొక్కలు వేసుకునే చేస్తారే. దేవుడు నేను పుట్టేటప్పుడు ఈ కలర్లో పుడతావా, ఈ కలర్లో పుడతావా అని అడుగుంటే నేను నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కానీ నాకు నా బావని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు రా. అలాంటప్పుడు నీలాంటి పుచ్చొంక కాడికి ఎందుకు ఇస్తాను రా? సరే రా, వదిలే. నువ్వు కనీసం రామరాజుకి పుట్టబోయే మేనకోడల కోసం కుంకుమ పువ్వు కొనివ్వగలవురా? కొనిస్తాను సార్. ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి రంగు అవసరమేమో కానీ పోషించడానికి అవసరం లేదు సార్. ప్రతి అదవా ఇదే డైలాగు. ఏమండే సార్, మనం బిర్యానీ వండించాం కదా సార్, అది ఇది పెట్టి పంపించండి సార్. మా పోలీసు వాళ్ళని చాలా మంచోళ్ళం రా. కొట్టినా అన్నం పెడతాం. నేను చంపడానికి అందులో ఏం కలపలేదురా. తిను. రమేష్ గారు సార్, ఆరిందంటారా? ఇంకొంచెం టైం పడుతుంది సార్. ఓ, మనకి ఇంకొంచెం టైం ఉందన్నమాట. నువ్వు ఎలాగూ తింటున్నావు కాబట్టి నీకు మంచి కథ చెప్పనా? నీకు ఈ బిర్యానీ పెట్టాలని మేము మేకను చూసాం. ఇంత ఉంది. దాన్ని తిరగమోసి కస పీక్కొస్తుంటే అది ఆడవడం మొదలుపెట్టింది. నా జాలిగుండు కదా, అందుకే దాని చెవి దగ్గరికి వెళ్ళి మేక నీ ఆఖరి కోరిక ఏంటి అని అడిగాను. దానికి అది ఏడుస్తూ నేను మేకను కాదండి దూడని, నా పేరు లక్ష్మి అని చెప్పిందిరా.
రేయ్, మొన్నే పేపర్లో చదివా, మనిషి మాంసం తింటే 6th సెన్స్ పనిచేస్తుందంట. ఇంకోసారి ప్రేమ, పెళ్ళి, తొక్క, తోటకూర అన్నామనుకో, మీ ఇంట్లో నువ్వు ఎవరి మాంసం తింటావో ఆలోచించుకో పో. దామ్మా కూర్చో, కాఫీ తీసుకో. కంగ్రాచులేషన్స్. అబ్బాయిది అమెరికా, 6 అంకెల జీతం. ఇంకా నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. వాళ్ళ నాన్నగారిని మధ్యాహ్నం భోజనాన్ని పిలిచాను. తిన్నాక కిళ్ళి అడిగారు. నేను మంచోడిని కదా, తాంబూలం ఇచ్చేసాను. సార్ మన పాప మంచి హైట్ కదా, మరి తను కూడా మంచి హైటా? రమేష్ గారు సార్, మొన్న మనం సల్మాన్ ఖాన్ సాంగ్ చూసాం, ఏంటండి అది? ఓ ఓ జాన్న జాన్న. కరెక్ట్ సార్. అచ్చం అలా ఉంటాడు, జబ్బలో చెక్కినట్టు ఉంటాయి. సూపర్గా సార్. చేయి మడిస్తే కండపడాలి, నవ్వితే బొగ్గు మీద సొట్టపడాలి, గాలికి జుట్టెగరాలి, ఒంగు నరికాలను అవలీలగా పట్టుకోవాలి. వీటన్నిటిని మనం అందం అనుకోవడం మానేస్తే మన బతుకులు బాగుపడతాయి. కాపురాలు చేయాల్సింది కండలు, రంగులు కాదు, మనసులు. రమేష్ గారు, మొన్న మనం ఒకటి సీయర్ కొట్టేసాం, ఎవడన్నాడు? అభిరామ్ సార్. ఆడు కూడా ఏ సొలుకవర్లు చెప్పాడు, మనసు గొప్పది, ప్రేమ గొప్పది. కరెక్టే కదా సార్. పవన్ గారు సార్, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, బాగా ఆలోచించుకుని సమాధానం చెప్పండి. మీకు బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోయారు, మీరు శవం దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు, అక్కడ కొప్పులు వచ్చింది, మీరేం చేస్తారు? పడిపోతాను సార్. ఇప్పుడు చెప్పండి, ప్రేమ గొప్పదా, భయం గొప్పదా? భయమే సార్. చెప్పు, ప్రేమ గొప్పదా, భయం గొప్పదా? ఆయన కిల్లి అడిగితే తాంబూలం ఇచ్చావు, మరి నాకు బర్త్డే గిఫ్ట్ ఏమివ్వా? ఏం కావాలో చెప్పు. హాల్ టికెట్, నేను ఎగ్జామ్స్ రాయాలి. దీప్తి ఇందుకూరి, కంప్యూటర్ సైన్స్. జయ హే జయ హే జయ హే. ఏంట్రా సిగరెట్ వాసన? సిగరెట్ గా అలాగే పోతారేంటి సార్? పూలతోట మేడ మీద సిగరెట్లు గప్ప 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 కొట్టేస్తున్నారు. ఆ సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి ఎంత హానికరమో పైనున్న కృష్ణుడికే తెలియాలి. సాయంత్రం వెళ్దాం, ఎవడో ఒకటి దొరుకుతాడు, అందరం కలిసి చుట్టేద్దాం. హాల్ టికెట్ ఇచ్చేయచ్చు కదా సార్? నేను బాత్రూమ్కి వెళ్ళాలి. హలో సార్. హలో హలో. ఏయ్, మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు రా? ఇంకెక్కడ ఉంటాడు సార్? మీరు కొట్టిన మంచంలోకి వెళ్ళిపోయాడు. నువ్వేదో తేడా మాట్లాడుతున్నట్టు డౌట్ అయితే కొడుతున్నా. వచ్చిన అమ్మో నా మొహం చూసి చెప్పండి సార్, నేను అలా అనిపిస్తున్నానా సార్? కొంచెం మీరైనా చెప్పండి సార్, నేను అలా కాదు సార్. నిన్ను కొట్టారా? సారీ కన్నయ్య, ఇదంతా నా వల్లే. అదంతా కాదండి, మొత్తం ప్లాన్ చేసేసాను. మీ అన్నయ్యని అదవం చేసి మనం పారిపోతాం. మరి పోలీసులు? సీనియర్స్ నుంచి జూనియర్స్ దాకా, లెక్చరర్స్ నుంచి వర్కర్స్ దాకా, మొత్తం అందరి సపోర్ట్ మనకి. అదేంటి, వాళ్ళందరికీ నీ మీద కోపంగా ఉంది కదా, మరి వాళ్ళు నమ్మొచ్చా?
దీపు తన కనపడగానే పారిపోతూ ఎదురోగానే కర్రతో కొట్టి చంపేసే పావును కూడా సంవత్సరం మొత్తం మీద ఒక్కరోజు ప్రేమిస్తారు జనం. అదే నాగుల చవితి. ఈరోజు మనకు అదే. మీలో డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏంటి ఈ పొట్ట వేసుకునే? రే బాలు, సార్ మనకెవరి మీదన్నా కోపం వచ్చినప్పుడు అది అవతల మీద చూపించలేక వస్తువులు గోళ్ళు అయ్యి బద్దలు కొట్టేస్తూ ఉంటాం. ఇక నుంచి నా గోడ నువ్వే. ఏదన్నా తేడా జరిగిందనుకోరా. నేను గోడని కాదు సార్, జాంబాని. జాంబా అంటే? జాంబవంతుడు సార్. నా హనుమంతుడికి మాట ఇచ్చేసా, నీకేదన్నా ఆపద వచ్చినచో నా వానర్ సైన్యంతో వచ్చి ఎదుటివాడికి గద పగలగొట్టవాలే అని. వానర్ సైన్యమా? అంటే ఒక గంట తర్వాత నుంచి నేను మిమ్మల్ని అండి అని పిలవాల్సిన అవసరం లేదు. సైలెన్స్! ఆగండి రా, విజిల్ చేద్దరు కానీ. అసలు స్టూడెంట్స్ అంటే ఏమనుకుంటున్నారు సార్? మెడలో ఐడి కార్డు, జేబులో పెన్ను, చేతిలో పుస్తకం, షర్టు, ప్యాంటు, సాక్స్, షూస్. ఇది కాదు సార్ స్టూడెంట్ అంటే. ప్రతి స్టూడెంట్కో మనసు ఉంటుంది. ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది. ఆ కోరుకున్నట్టు పెళ్లి చేసుకుంటుంది. అంతేగాని ఎవడ పడతాడో వచ్చి కెలకూడదు. ఇప్పుడు వేసుకోండి రా. లో ఉన్నాం. ఇంకా రంగుని బట్టి అందాన్ని, కులాన్ని బట్టి అంతస్తుని క్యాలిక్యులేట్ చేసే పొజిషన్లో ఉన్నాం. రే, మొన్న సూపర్ స్టార్ గారు అబ్బాయి సినిమాల్లోకి వచ్చాడు, క్యూట్గా యాపిల్ పండులాగా. మహేష్ బాబు. నువ్వు పెద్ద మహేష్ బాబు అంత కలర్ అనుకుంటున్నావేంటి? నీకు నాకు పెద్ద తేడా ఏం లేదు. నువ్వు 3.5, నేను 3.75, నేను 4. నీకు నిజంగా రంగే అడ్డైతే ఒక్కసారి లత్తంలో నీ మొహం చూసుకో. ఇంకా సమాధానం దొరకకపోతే వెళ్ళి నీ పెళ్లి ఫోటో చూసుకో. అయినా ఇలా మాట్లాడితే నీకు నాకు తేడా ఉంది. చూడండి రాజుగారు, దేవుడు పుట్టుకతో మనకు ప్రేమనిస్తాడు. మనకు ఊహ తెలిసిన తర్వాత ఇంకో ప్రేమను ఎంచుకుంటాం. రెండిట్లో ఒకటి ఎంచుకునే పరిస్థితి వచ్చినప్పుడు మనం దేన్నైతే ఎంచుకుంటామో అదే మన జీవితం. నీ చెల్లిమని నన్ను ఎంచుకుంది. తన సెలక్షన్ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు నేను తను తీసుకెళ్తున్నా, లేపుకెళ్తున్నా. వానరసేన సమాని. సూపర్ అక్క. ఆ తర్వాత ఏమైందండి? తర్వాత ఏముంది? నౌ ఐమ్ హ్యాపీలీ మ్యారీడ్. మీకు విషయం తెలుసా? ఇప్పుడు నాకు 4th month. వావ్, కంగ్రాచులేషన్స్. గెలుపు ఆనందాన్ని ఇస్తుంది, ఓటమి ఆలోచననిస్తుంది. ఓడిపోయిన ప్రతి ఒక్కడు అనుకుంటాడు, అరేరే ఇంకొంచెం ట్రై చేస్తుంటే బాగుండేది, గెలిచేవాడినేమో అని. ఏడ్చేడ్చి కన్నీళ్ళు ఇంకిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ పరిస్థితి మీకు రాకూడదని చెప్తున్నా. చలో. లైఫ్ అంటే ఏంటో ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు చూడండి, గెలిచి తినని ఎంత బాగా చూసుకుంటాను. హ్యాపీ జర్నీ, ఇప్పటికీ ఎప్పటికీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మరి మా అమ్మాయిని బాగా చూసుకోయే. బాయ్ అండి. బాయ్. నువ్వు నేను సినిమా అనుకుంటాను కదే. ఏమో, మా యుఎస్లో ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఏదేమైనా ఏం అబద్ధం ఆడేవే. ఒక్క నిమిషం నేనే నిజమని నమ్మేసా తెలుసా. ఇదిగో, వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఫైనాన్షియల్ సపోర్టో ఫ్యామిలీ సపోర్టో కాదు, మోరల్ సపోర్ట్. అందుకే
ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని ఇంకొకరిని హీరో చేయడం కథల్లోనే బాగుంటుంది. అది నిజంగా జరిగేదైతే ఆ రోజే కన్నయ్య గెలిచేవాడు. అందుకే 6 ఏళ్ళ నుంచి రాసుకుంటున్న కథని ఈరోజు వాళ్ళకి చెప్పా. కథ మాత్రం భలే బాగుంది. ఆ నిజాన్ని ఎవరైనా భరించగలరా? ఏడవకండి, మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎలా జరిగింది? ఇంకోసారి ప్రేమ పెళ్లి తొక్క తోటకూర అన్నామనుకో, మీ ఇంట్లోనూ ఎవల మాంసం తింటావో ఆలోచించుకో పో. నువ్వు నా సర్టిఫికేట్ తగలబెట్టినా సరే నేను కష్టపడి సంపాదించి మీ చెల్లిని పెళ్లి చేసుకుని పోషించుకుంటా. ఎంతండ్రా అదంతా తర్వాత అండి. మీరు ఎలా ఉన్నారండి? నన్ను విజయవాడలో దాచేశారు కన్నయ్య. మా అన్న ఫ్రెండ్ పెద్ద ఎదవా, ఎక్కడెక్కడో చేతులేసేవాడు. ఒక రోజు పడుకుంటే వచ్చి పొత్తు పెట్టుకోబోయాడు. ఈ విషయం మా అమ్మకి చెప్తే ఇంటికి వచ్చేయడానికి అబద్ధాలు ఆడుతున్నావా అనింది. ఇలాంటి అబద్ధాలు అన్నయ్య దగ్గర ఆడొద్దు, చంపేస్తాడు అనింది. సారీ అండి. ఏ నాన్న? బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నానండి. నా చదువు నా దగ్గర నుంచి లాగేసుకున్నారు. నా కష్టం నమ్ముకుని డబ్బు సంపాదిద్దాం అనుకున్నా, నా కాళ్ళు లాగేసుకున్నారు. నేను ప్రాణంగా పెంచుకున్న నా లక్ష్మిని కూడా నా నుంచి లాగేసుకున్నారు. నేను ఎదురు తిరిగిన ప్రతిసారి ఇంకా పెద్ద దెబ్బ వేస్తూనే ఉన్నారండి. ఇంక నేను పోరాడలేనేమో. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎవరు సాయం చేయలేదా? అడిగానండి. నీ రేంజ్కి తగ్గ అమ్మాయి చూసుకుని ఉంటే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి కాదు కదరా. అమ్మాయిని మర్చిపోన్నారండి. సంవత్సరం మొత్తం ప్రేమించే చంద్రుని కూడా ఒక చవితి రోజున ద్వేషిస్తారు. అదే వినాయక చవితి. నా బతుకు ఇప్పుడు అలా అయిపోయింది. మనం రోజు చేసుకునే పనులు చేసుకోలేకపోవటం కన్నా దారుణం ఇంకోటి ఉండదండి. ఇంకొక సంవత్సరం అయితే మా నాన్న మహారాజులో కూర్చోబెట్టి చూసుకుందాం అనుకున్నా. కానీ నేను బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినా తనే నన్ను తీసుకెళ్లాల్సిన పరిస్థితి. వయసుకొచ్చిన కొడుకు తండ్రి తల మీద కిరీటం అవ్వాలి తప్ప భారం అవ్వకూడదండి. చచ్చిపోవాలంత కోపం వస్తుందండి. ఇప్పుడు ఏం చేద్దాం కన్నయ్య? దేవుడు పుట్టుకతో మనకు ప్రేమనిస్తాడు. మన ఊహ తెలిసాక ఒక ప్రేమని వెతుక్కుంటాం. ఆ రెండిట్లో మనం దేన్నైతే ఎంచుకుంటామో అదే మన జీవితం. నీకు నిజంగానే రూపమే ముఖ్యమైతే, రంగే ముఖ్యమైతే వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో. సమాధానం దొరక్కపోతే వెళ్ళి నీ పెళ్లి ఫోటో చూసుకో. నా సెలెక్షన్ కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా. సారీ, లేచిపోతున్నాను.
చిన్నపిల్ల బావా, నేను చెప్తా దాన్ని. ఇంకొక 5 నిమిషాల్లో మనం చనిపోబోతున్నాం. పెద్ద పెద్ద నేరాలు చేసి మరణ శిక్ష వేసిన ఖైదీకి తప్ప ఇంకెవరికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదేమో కదా. నీ ఆఖరి కోరిక ఏంటి? ఒక సిగరెట్ తాగాలని ఉందండి. హెల్త్ పాడైపోద్ది కన్నయ్య. మనం విషయం తాగా 5 నిమిషాలు అవుతుందండి. మీ ఆఖరి కోరిక ఏంటండి? ఆఖరి కోరిక అంటే చాలా సినిమాల్లో చూశాను. హీరో హీరోయిన్లో ఎవరైనా చనిపోయే ముందు ఒళ్ళో తల పెట్టుకుని మాట్లాడుకుంటూ సడన్గా ఏదో కొత్త విషయం చెప్తారు. అలా ఏదైనా అయితే ఫస్ట్ నేను చెప్తానండి. దా లేదు, పడుకో. ఫస్ట్ మీరు నా ఒళ్ళో తలపెట్టండి సిగరెట్. సరే, ఆఖరిసారికి అడుగుతున్నా కాబట్టి ఒప్పుకుంటున్నా. ఎప్పుడు చెప్పని విషయం అన్నారు కదా. మిమ్మల్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో తెలుసా అండి? ఎప్పుడు? మీరు డ్యాన్స్ చేస్తుంటే అమ్మవారి విశ్వరూపంలో చూశానండి మిమ్మల్ని. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి. జనరల్గా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఎదుటి మనిషి మీద కోరిక కలుగుతుంది, ఆ అందం మనకు కావాలనిపిస్తుంది, తర్వాత అది మెల్లగా ప్రేమగా మారుతుంది. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ భక్తి. ప్రపంచంలో అన్నిటికంటే ప్యూర్ రిలేషన్ ఏంటో తెలుసా అండి? భక్తి. మనం మన తల్లిదండ్రులని తిడతాం, మన ఫ్రెండ్స్ని తిడతాం, కానీ దేవుని తిట్టడానికి ఆలోచిస్తాం. భక్తికి నెగిటివ్ అనేది ఉండదండి. జస్ట్ ప్రేమ, నమ్మకం, భయం. మీ మీద ప్రేమ, మిమ్మల్ని దక్కించుకుంటాననే నమ్మకం, మిమ్మల్ని పోగొట్టుకుంటాననే భయం. ఈ 3 నాకు ఒకేసారి పుట్టాయండి. అదే నమ్మకంతో మిమ్మల్ని గెలుస్తా అనుకున్నాను, కానీ 1999లో ఉన్నామండి. ఇంకా రంగుని బట్టి అందాన్ని, కులాన్ని బట్టి అంతస్తుని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. రేపు నా కూతురికి నా రంగే రానివ్వండి, నా కులమే రానివ్వండి. రేపు తనకు నా వయసు వచ్చాక, అంటే 2020లో తన ప్రవర్తన చూసి ప్రేమించాలనుకున్నాను తప్ప తన అందం చూసి కాదనుకున్నాను. కానీ జాలంటేనే చిరాకండి నాకు. ఇదిగోండి, ఇప్పుడు జనాలందరూ నన్ను జాలతోనే చూస్తున్నారు. ఆ రోజు బస్ స్టాప్లో అవిటి అన్న పదం వాడుకుని ఉండాల్సిందండి. నిజం చెప్పండి, మీరు కూడా నన్ను చాలాతోనే ప్రేమించారు కదా. అయిపోయిందా? నేను మాట్లాడొచ్చా? నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసిన విషయం ఇన్ని రోజులు నాతో ఎందుకు చెప్పలేదు కన్నయ్య? నేను నిన్ను ఎప్పుడు ప్రేమించానో తెలుసా? నువ్వు నన్ను ఎలా చూసావో నేను నిన్ను అలానే చూశాను. నాకు ఇన్ని రోజులు నీ పైన అదే ఫీలింగ్. చాలని ఎందుకు అనుకుంటున్నావు? నీ నవ్వంటే నాకు ఇష్టం, నువ్వు మాట్లాడే విధానం నాకు ఇష్టం, నీ వాయిస్ నాకు ఇష్టం. అందగాడివిరా నువ్వు. ఇన్ని ఇష్టాలు ఉండగా జాలి ఎందుకు వస్తుంది చెప్పు? కనీసం అను. కన్నయ్య, కన్నయ్య, లే కన్నయ్య. చాలుతో కాదు నిన్ను ప్రేమించింది, ఇది ఒక్కడే విను ప్లీజ్. కమ్ముతున్నాయి కానీ లేగు, లేగు ప్లీజ్, లేగు కన్నయ్య.
సార్ నిజంగా ఆడు ఎక్కడ ఉన్నాడు నాకు తెలియదు సార్. నేను ముందే చెప్పాను కదరా నా కోడ 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 నువ్వేనని. అక్కీసివ్వండి. కాదురా, అరే లేవరు, నీకు తెలుసు కదరా నాకు సవాలంటే భయం అని. గిట్టు ప్లీజ్. ప్రతి ఒక్కరికి లైఫ్లో 4 ఫ్రెండ్స్ ఉంటారు కదరా, నాకన్నీ నువ్వే కదరా బాలు. అంకుల్ గారు తీసుకెళ్దామా? చీకటి పడే లోపల కిట్టుగాని తీసుకెళ్ళిపో. మనమిద్దరమే ఉన్నాం కదయ్యా, ఎలా తీసుకెళ్తాం?
నువ్వు రా చెప్తా. వావ్, మన జయకృష్ణ. ఫైనలీ నైస్ టు మీట్ యు బ్రో. కృష్ణులాగే డార్క్ అండ్ హ్యాండ్సమ్. మంచి అందగాడు కదా. ఎవరు సపోర్ట్ లేకుండా చనిపోయిన ఈ జయకృష్ణ ఇద్దరు లవర్స్ కి ఇన్స్పిరేషన్ అయ్యాడు. సొంత ఇంట్లో కనీసం ఫోటోలు లేనోడికి అమెరికాలో తీసుకొచ్చి పెయింటింగ్ పెట్టావు. వావ్ జయకృష్ణ, ఐమ్ సో జెలస్ ఆఫ్ యు మ్యాన్. ఐ లవ్ యూ టు. ఫోటో లేదని చెప్పావు, మరి ఎలా కంప్లీట్ చేసావు? తను వచ్చాం వాళ్ళ అమ్మకండే. ఏదేమైనా పెయింటింగ్ మాత్రం ఎలా తీసావు? ఇది పెయింటింగ్ కాదు, జయకృష్ణ కళ ఫోటో. तेरा रे